ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఇద్దరిలో ఎవరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు, ఎడ్యుకేషన్ వైజ్ కానీ లేకపోతే పర్సనల్ లైఫ్? అంటే ఇదేంటి ఆకాష్ ఇంత పెద్ద మెసేజ్? మా ఇద్దరికి సమాధానం ఆకాష్ మీద శ్రద్ధ ఉంటుంది ఇద్దరు పిల్లల మీద, కానీ శ్రేయ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. చూస్తే ఫోన్ వీడియో కాల్ లోనే ఉంటుంది మీకు. సో నౌ షీఈస్ ఫోకస్డ్, ఎందుకంటే తనకి నచ్చింది తను ఎంచుకుంది, ఓకే, తనకి నచ్చింది తను చేస్తుంది కాబట్టి కొన్ని ప్రెషర్స్ లేవు దానికి. మ్యాథమెటిక్స్ అనే ప్రెషర్ లేదు, సైన్స్ అనే ప్రెషర్ లేదు. తను కూడా ఏంటంటే ఆర్ట్ స్టూడెంట్. తనకి ఒకటి ఏదైనా ఇచ్చి, ఒక టాస్క్ ఇచ్చి, ఇది ఏం చెప్పక్కర్లేదు, ఒక ఆర్ట్ ఫామ్లో దీన్ని తీసుకుని రా అంటే 100% అది చేసి చూపిస్తుంది. ఓకే. సో షీఈ్ అన్ ఆర్టిస్ట్. సో తనకి మ్యాథ్ సైన్స్ పడదన్న సంగతి 10th వరకు తెలియలేదు నాకు కూడా. బట్ యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ నో చాయిస్, రైట్? సో ఎప్పుడైతే 10th దాటి వెళ్ళిందో, నౌ షీఈస్ డూయింగ్ హర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. అంటే కంపేర్ టు ఆకాష్ బ్రిలియంట్ స్టూడెంట్. బ్రిలియంట్, వెరీ బ్రిలియంట్. అదేంటి కంపేర్ టు ఆకాష్ బ్రిలియంట్ ఎలా అయింది? మేం చేసాం. So she's very focused again. ఓకే. She's very focused. Now తనకి president's list లో కూడా తను, she joined that list. College every year excel చేసిన students ని ఒక లిస్ట్ పబ్లిష్ చేస్తుంది. She's in that and she's doing good. I'm happy about it. బెస్ట్ పార్ట్ ఇస్ షీ హాస్ క్లారిటీ. ఈ సబ్జెక్ట్స్ నాకు అవసరం లేదు, జీవితంలో నాకు అవసరం లేదు, నేను మ్యాథ్స్ చదివి ఏం చేయలేను. ఇట్స్ కంప్లీట్లీ ఫేర్. నేను ఒప్పుకుంటుంది. నేను ఒకవేళ ఇఫ్ ఐ స్కోర్డ్, నాకేముంటుందంటే ఈ టెస్ట్లో ఇంత చేయాలనే ఒక షార్ట్ టర్మ్ థింగ్. నా చెల్లి లాంగ్ టర్మ్ ఆలోచిస్తుంది. నాకు అసలు జీవితంలో అవసరం లేని సబ్జెక్ట్ మీద నేను ఎందుకు ఫోకస్ పెట్టాలని. రే ఆపరా, నిజంగా కరెక్టే. అంతవరకు వెళ్ళాలి అంటే ఇది పాస్ అవ్వాలి కదా, ఇది పాస్ అవ్వాలి. అందుకే ఏంటి, జస్ట్ పాస్, పాస్ అంతే. నువ్వు నేను బయట పెడుతున్నావు. సీక్రెట్ బయట పెట్టలేదమ్మా. ఐఎమ్ యాక్చువల్లీ అప్లాడింగ్ హర్ బికాస్ అంత క్లారిటీ రావడం ఆ ఏజ్ కి. నా 10th క్లాస్లో ఈ టెస్ట్ పోతే అమ్మే ఉంటుందనే భయం తప్ప ఏం లేదు నాకు. బట్ శ్రేయాకి ఐ లైక్ హౌ షీ మెచ్యూర్డ్ వే బిఫోర్ దెన్. అంటే డైలీ చేసే యాక్టివిటీస్లో కానీ లేకపోతే వీళ్ళు రొటీన్గా కనపడుతుంది కదా మీకు. నా క్వాలిటీస్ 100% శ్రేయాకి వచ్చిందా ఆకాష్కి వచ్చిందా అని మీరు కూర్చొని అనలైజ్ చేసుకున్నప్పుడు ఎవరికి వచ్చింది అనిపించింది? నిజంగా చెప్పండి. ఎవరికి రాలేదు. ఇది కొంచెం ఇంకో డైరెక్షన్ కదా. నన్ను ర్యాగింగ్ చేసినప్పుడు లేదా, నేను చెప్పను ఇప్పుడు. ఆకాష్కే వచ్చింది అనుకోండి, అది ఆన్సర్. ఓ యా, ఆకాష్కే వచ్చింది. వావ్ వావ్, వాట్ ఏ గ్రేట్ మదర్. నన్ను ర్యాగింగ్ చేసినప్పుడు లేదా? అంతే. అసలు ఎవరు ర్యాగ్ అంత ధైర్యం వరకు ఉందమ్మా? చెప్పండి. 27 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. చంపేస్తా ఇంకొకసారి 27 years అంటే. ఇంకా 3 ఏళ్ళ 30 years ఆల్రెడీ ఉన్నా. ఆయనకి పోటీగా ఆయనకి 35 years అవుతుంది అప్పుడు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. డైలాగ్ నీకు సూట్ అవుతుంది అప్పుడు. స్టాప్ ఇట్. సో క్వాలిటీస్ అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్లో మేము ఏంటంటే అందరికీ ఒకేసారి కోవిడ్ వచ్చింది. ఇంట్లో అమ్మకి, నాన్నకి, నాకు, మేమందరం ఒకేసారి. ఓకే. పిల్లలు మాత్రమే ఆ టైంలో సేఫ్గా ఉన్నారు. సో అప్పటి వరకు మనం ఒకటి అనుకుంటాము, వీళ్ళు ఎలా, హౌ ఆర్ వి గోయింగ్ టు ఫేస్ దిస్ అనేది ఉంటుంది కదా. వీళ్ళిద్దరూ ఇంట్లో నిలబడి మాకు టైంకి అన్నీ అందించి, జస్ట్ కాల్ అవే, జస్ట్ ఇలా తలుపు కొడితే చాలు, దే ఆర్ దేర్ ప్రజెంట్ ఎట్ ది రూమ్ బయట ఏది కావాలంటే అది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత అటెంటివ్గా ఉన్నారు, వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉన్నారు, ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఇటువంటి క్వాలిటీస్ అన్నీ ఆ సిచ్యువేషన్, అలాంటి టైం వచ్చినప్పుడు బయటపడతాయి కదా. సో అలా కోవిడ్ టైంలో మాకు అర్థమైంది ఏంటి అంటే, దే విల్ స్టాండ్ ఫర్ అస్ నో మ్యాటర్ వాట్. అప్పటి వరకు ప్రతిదీ అటెంటివ్గా మేం చేస్తూ ఉంటాం కదా. సో టైంకి భోజనాలు పెట్టడం, లేకపోతే వంట చేయడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరి అవసరాలు మేం చూసుకుంటూ ఉన్న టైంలో సడన్గా మేము ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నప్పుడు మాకు వీళ్ళిద్దరూ చేసినటువంటి
సర్వీస్ వాట్ ఎవర్, అది ప్రూవ్ చేసింది దట్ హౌ సెన్సిటివ్ దే ఆర్ అండ్ హౌ అటెంటివ్ దే ఆర్. సో దట్స్ వెన్ ఐ ఆల్సో అండర్స్టూడ్. ఉంది కదా రేసుగురంలో ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా బ్లడ్ రా. So hence prove that we are family and they are for us. సూపర్. They're there for us. యా ఆకాష్ అమ్మ ఇన్ని పాటలు పాడారు కదా, నీకు బాగా ఫేవరెట్ అడగండి మీ ఫేవరెట్ అంటే సరే ఓకే ఫేవరెట్ కాదు, వరస్ట్ అనిపించిన సాంగ్ ఏంటి? అది అడిగి ఇది ప్రతి ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పాడు. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ మెన్షన్ చేస్తా, వర్స్ట్ ఏం లేదండి, బట్ ఫేవరెట్ వాయిస్ చెప్పచ్చు. యా నో ప్రాబ్లం. ఇది గంగోత్రిలో సాంగ్ చాలా చాలా ఇష్టం. Okay. కొంచెం టఫ్ సాంగ్ కూడా అది, చరణ్ గారు నేను పాడాము. గంగా నిజంగా, ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే విన్నట్టు అనిపించట్లేదు. లేదు చూస్తున్నాను మేడం. తెలియలేదు. ఆయన చూస్తే గంగా గంగ ఎవరబ్బా? గంగా ప్లీజ్ చెప్పాను కదా మీ ఫ్యాన్ అని చెప్పి, మీరు మీరు ఆపేశారు పాడుతుంటే పాట. నేను ఇన్వాల్వ్ అయిపోతాను అంతే. నేను ఒప్పుకోవాలి, మీ ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వ్ అవుతున్నట్లేదు, ఇన్వాల్వ్ అవ్వడం ట్రై చేస్తున్నట్టుంది. బేసికల్గా సింధు గారు సాంగ్ పాడితే ఇన్వాల్వ్ అయిపోతారు, హ్యాపీగా కళ్ళు మూసుకొని ఇంకో ప్రపంచంలో ఉండి పాడతారు. ఆ ముందు- కదా? Yes. అదే బెస్ట్. ఆ. లేకపోతే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని చూడాల్సి వస్తుంది. అమ్మో. అదే బెటర్. ఇప్పుడు అర్థమైపోయిందా మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి అలా పాడుతున్నారు? ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అదే కదా, నేను అవతల ఎక్స్ప్రెషన్స్ ఏం గమనించకుండా కళ్ళు మూసుకొని నా మనం నేను సరే. పాడుకుంటున్నాను. సరే నువ్వు పాట చెప్పి అమ్మ పాట పాడతారు 2 lines. చెప్పు. మానవ చాలా ఇష్టం. ఓకే. మానవా మానవా ఓయ్ మానవా. మీరే కదా. ఏం పర్లేదు, ఓకే ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక, విన్నపాలని ఆలకించిన అప్సరని నీరా, స్వర్గభోగమే నీలదించిన కిన్నెరని నీరా, ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలినా, ఎందుకంట ఇంత యోచన, ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన. రే ముక్కు పట్టేసింది. సూపర్. See? బట్టేసి గొంతు మాత్రం ఐ డోంట్ అండర్స్టాండ్ ఎలా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ డోంట్ నో రియల్లీ. యా నెక్స్ట్ నేను 23 ఈ పాట years తెలుసా? అంజీ. తెలుసు. మేడం ఏంటి మేడం మీ పాటలు అంటే ప్రాణం. అంతకు ముందు విన్నాను, వీడు వచ్చే ముందు వరకు మీ మాటే నమ్మాను. నేను చెప్పింది నమ్మా. అంజీ నా పాటలంటే బ్లాక్ ప్రాణం. డ్రెస్ లో నుంచి నమ్రత గారు పైనుంచి కిందకి వస్తారు. నమ్రత గురించి మాట్లాడుతున్నారు, పాట గురించి అడుగుతున్నాను. అంజీ సినిమా. నమ్రత కాదు, అందుకే Fail. గుర్తుంది. ఫెయిల్. It's యూ not క్యాన్ Namrata. రివర్స్ దట్. అవునా? అంజీ సినిమానే కదా? అంజీ సినిమానే, కానీ ఇంకో యాక్ట్రెస్ ఈ పాటలో. ఇంకో ఏంజిల్. ఓకే. Hmm. థర్డ్ సాంగ్ ఏంటి? ఆయనకి టెక్స్ట్ చేయరా, కంగారు పడుతున్నారు. నేను డీటెయిల్స్ ఇదే అండి మూవీ, Yes. హీరో హీరోయిన్ అవును నిజం. Yes. వెరీ వెరీ త్రిష అతడు. ఫస్ట్ మహేష్ బాబు చెప్తాను అనుకున్నారు. కాదు కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఓకే, నాతో పాటు పాడింది ఎవరు? ఎస్పి గారు. అయ్యో కేకే 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 గారు. Okay. ఆకాష్ పాడాడు. ఆకాష్. 6th class లో బేబీ. అవును నిజం, నువ్వంటే నాకిష్టం, ఈ నిమిషం గుర్తించా సత్యం, చలిపరదానిక నిలవదుగా. అను ఆ సౌండ్ రాకుండా ఉంటే కంటిన్యూ చేస్తుందండి, బట్ అన్ఫార్చునేట్లీ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చి నేను పాడకుండా ఆపేసి. కొన్ని దుష్ట శక్తులు, యాక్చువల్లీ కొన్ని దుష్ట శక్తులు. ఇది 2 సార్లు పెట్టండి. మణిశర్మ గారి కాంపోజిషన్ అయితే కాదు అది. మీరు అన్నది ఓకే నేనన్నది కాదు, ఆకాష్ అంటాడు అనుకున్నాను యాక్చువల్లీ. నేనా? అలా వస్తుందనే భయంతో పోనీ 4th సాంగ్ ఏంటి చెప్పు. నేను డిస్టర్బ్ చేయను, నిజంగా నాకు డిస్టర్బ్ చేసి. లేదు ఇలాగే బాగుంటుంది మీ కాంట్రిబ్యూషన్. చెప్పరా, 4th ఏంటి? 4వ పాట ఏంటి? ఆయనకి అనుకూలంగా ఇవ్వు.
మీ ఫేవరెట్ ఏముంది? రీసెంట్గా సీతారామం. సేఫ్ సేఫ్. ఇది కూడా ఏమనుకున్నావు? ఆయన తెలియదు నేను సీతారామంలో పాడాను. ఇందాక కాంబినేషన్ అయింది అది. ఆయనకే కాదు చాలా మందికి తెలియదు నేను సీతారామంలో పాడానని. ఆ సాంగ్ కోసం 3-4 టైమ్స్ సినిమా చూసాను. మీ ఇది interview కూడా ద్వారా నేను అయితే చెప్పిన బయట- విషయం. స్వప్న 3-4 టికెట్లు ఈయన ద్వారా తగలేదు. ఓకే అయ్యా బాబు, ఆకాష్ నువ్వు వచ్చిన తర్వాత ఇంత బాగుంటుంది అనుకోదంటే. నేను అంతే అండి అలా. అంటే అప్పటి వరకు వర్స్ట్ గా ఉందా? మేడం నేను 27 years మేడం. What are you talking, man? My God. 27 years నాతో ఇంటర్వ్యూ చేయట్లేదండి, అదే ప్రాబ్లం. Hmm. చేసి అందంగా 4th సాంగ్ ఆకాష్కి ఇష్టమైంది, 5th సాంగ్ సీతారామం నాకు ఇష్టమైంది. నెక్స్ట్ 2 రౌండ్స్ ఉన్నాయి అందుకోసం ఇంకా. అవును సట. నీకు ఇష్టమైన 4th సాంగ్ అంటే 4th చెప్పరా? సాంగ్ ప్లీజ్. ఎగిరిపోతే. ఏం సన్ ఓ ఎగిరిపోతావు సారీ సారీ. అబ్బా ఏం సంతోషం కూడా ఉందా? ఎగిరిపోతే వాడు ఓకే అది పాడే చాలు. వేదంలో అనుష్క గారు. ఎస్. యా, అప్పుడు మేమే ఎగిరిపోయాం ఆ సాంగ్. అర్థమైంది. హీరోయిన్ల ద్వారా ఆయన పాటలు గుర్తుపెట్టుకుంటారు. ఫైన్ ఫైన్, అండి. ఎవరి గుర్తులు వాళ్ళకు ఉంటాయి. Yes. గుండెకు గంగకు వదిలి ముందు వెనుకను ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. చెక్క చెక్ చెక్క చెక్ చెక్క చెక్ చెక్ చెక్క చెక్. సరిగా అంటే అనుకున్నాను. చెక్ 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 చాచాట. Musicians. I know. అంటే వచ్చింది కదా మేడం, ఆ తర్వాత immediate కరెక్ట్ పర్ఫెక్ట్. ఆనంద బాష్పాలు మీ పాటలు. ఆనంద పుష్పాలు. బాబే, ఆనంద భాష్పాలకి కూడా ఒక భాష ఉంటే హా? అవి మొత్తుకునేవి నాతో. అమ్మో. అసలు అమ్మో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.